జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ మాస్టర్ సిఎస్ ఛానల్ మరొక షార్ట్ వీడియోతో నేను వచ్చాను. అదేంటంటే చాలామంది ఎవరేం చెప్తే అదే అంటూ ఉంటారు. గ్రామాల పంట సువార్తలు ప్రకటించేస్తే ఎవరేం చెప్తే అది అంటూ ఉంటారు. దాని గురించి చాలామందికి బైబిల్ గురించినటువంటి లోతైనటువంటి అవగాహన లేక మత మార్పులకు గురవుతుంటారు మన హిందువులు ముఖ్యంగా. అంటే సువార్త ప్రకటించేది క్రిస్టియన్స్కి కాదు, ముస్లిమ్స్కి కాదనమాట. కేవలం సువార్త పట్టుకొచ్చేది ఎక్కడికంటే మన హిందువులకు అనమాట. మన హిందువుల దగ్గర పట్టుకొచ్చి మన హిందువులు క్రైస్తవులుగా మారుస్తూ ఉన్నారు, మత మార్పిడి చేస్తూ ఉన్నారు. దీని గురించి చాలా వీడియోలో చెప్పాను. చాలామందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. జై శ్రీరామ్. కనుక బైబిల్ యొక్క సువార్తల్లో ముఖ్యాంశాలు ఏమిటి, దీనివల్ల ప్రజలకు ఏమిటి ఉపయోగం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్రైస్తవులు పాస్టర్లు హిందూ యొక్క గ్రామాల్లోకి తీసుకొచ్చి ఇళ్ళకి తీసుకొచ్చి సువార్తలు ప్రకటిస్తూ ఉంటారు. అమ్మ, నీ భర్త మారలేదు, నీ భర్త తాగుతున్నాడా, నీకు గర్భఫలం రాలేదా, నీ కూతురు చదువుకుంటలేదా, ఫైనాన్స్లా, ఇలా రకరకాల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సువార్త అనేది యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన పుట్టుక గురించి, బాల్యం గురించి చెప్తూ సువార్తల గురించి ప్రకటిస్తూ ఆ సువార్తలో సత్యం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఇక ఎవరు కూడా దేవుడు కాదని చెప్పి వాళ్ళు రకరకాలుగా మనుషుల్ని ప్రలోభితం చేస్తూ మత మార్పిడికి గురి చేస్తూ ఉంటారనమాట కదా. మనుషుల యొక్క బలహీనతనే వాళ్ళు ఆసరా చేసుకుంటారు పాస్టర్లు. మనుషుల యొక్క బలహీనతని ఆసరా చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఏ బాధలో ఉన్నారో ఆ బాధని వాళ్ళు బలహీనతను అడ్డం పెట్టుకుని వచ్చి సువార్త ప్రకటించి మత మార్పిడి చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. జై శ్రీరామ్. కనుక అలాంటి మత మార్పిడికి గురి కాకుండా ఉండడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. కనుక బైబిల్ సువార్తలు ముఖ్యాంశాలు ఏమిటి, దీనివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అని చెప్పి ఒక వీడియో చేశాను నేను, లాంగ్ వీడియో. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా వీడియో చూడండి. అంతేకాకుండా మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి చెప్పండి. అంతేకాకుండా మా ఛానల్లో మంచి మంచి వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాకుండా మా ఛానల్ని ఆర్థికంగా సపోర్ట్ చేయండి. కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేయడానికి ముందుకి రావడం లేదు. సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా హిందువులు క్రైస్తవులుగా కాకుండా మత మార్పులు గురి కాకుండా తాము ఉన్నటువంటి ధర్మంలో ఉండి బాగా మంచిగా బతకాలని కోరుతున్నాను. క్రైస్తవులు చిక్కుకున్నటువంటి హిందువులు కూడా తిరిగి రావాలని కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. మా యొక్క ఛానల్ ఆర్థికంగా సపోర్ట్ చేసి ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా ఆ భగవంతుడిని, ఆ శ్రీరామచంద్ర భగవంతుడిని కోరుతున్నాను.